జస్ట్ ఈ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ, సర్ఫ్, పౌడర్, ఫ్లోర్ క్లీనర్, వాష్రూమ్ క్లీనర్, తర్వాత హెయిర్ ఆయిల్, ఇట్లా జనరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించి ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అది కొనుక్కోండి. జాయిన్ అవ్వడానికి ఏమన్నా 4000 5000 ఎంత ఉంటే అది కూడా మనం భయపడాలి. ఏదో ఒక బాగా మెంబర్స్ తిరిగిన తర్వాత లేపేస్తాం. రూపాయి కూడా కట్టట్లేదు. జాయినింగ్ ఫ్రీ. ఒక ఐడి నెంబర్ ఇస్తుంది కంపెనీ. నాకు ఐడి నెంబర్ 75472096. ఐడి ఇచ్చింది. నీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోండి. ఏం ప్రోడక్ట్ ఉన్నాయి? వ్యవసాయానికి ఉన్నాయి, అగ్రి. మీకు 10 ఎకరాలు మిర్చి ఉంది, ఎకరాలు వాడండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టండి. ఈ ఎకరాల్లో రిజల్ట్ వస్తే మిగతా 9 ఎకరాలు వాడండి. అక్కడ రిజల్ట్ వస్తే ఇంకా పక్కన మిర్చి వాడచ్చు, వరికి వాడచ్చు, పల్లికి వాడచ్చు, నిమ్మ వాడచ్చు, బత్తాయి వాడచ్చు, పూలు ఏముంటే మన పొలాల్లో. ఎన్ని ఎకరాలు వాడమంటున్నావు? ఒక ఎకరాకి యూజ్ చేయాలి. ఇక్కడ మంచిగా రిజల్ట్ వస్తే ఇక్కడ వాడతావు. రిజల్ట్ రాలేదు ఆపి 1000 రూపాయలు పెద్దగా మోసపోయేది మునిగిపోయేది లేదు కదా. మేము చాలా మంది రైతులకు ఇచ్చినాం. ఎకరాలకు 2 ఎకరాలు వాడిస్తే ఇప్పుడు 30-40 ఎకరాలు కూడా వాడుతుంది. మీరు ఈ రోజు వచ్చారు కాబట్టి మీరు ఎన్ని ఎకరాలు వాడతారు? ఎకరాకే ట్రై చేయండి. ఏ పంటకైనా వాడచ్చు. వెస్టీజ్ వాళ్ళు మందులు వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. తర్వాత గ్యాస్ ట్రబుల్, కిడ్నీ స్టోన్స్, మైగ్రేన్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, పిల్లలు లేని వాళ్ళకి అలాంటి వాటికి కూడా మన దగ్గర కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాడితే రిజల్ట్ వస్తుంది. మీకు నమ్మకం ఉంటే వాడండి, లేదంటే వదిలేయండి. ఈ మీటింగ్ చెప్పి ఇవన్నీ మీకు ఏమైనా అంటగడుతున్నాం, ఒక 20 వరమని అంతకంటే మీరు ఆలోచించండి. సార్ ఇవన్నీ మేము ఏం చేసుకోవాలి? గ్యాస్ ట్రబుల్, బీపీ షుగర్ తగ్గుతాయో లేవో ముందైతే మా 20 కట్టాలి కదా అంటున్నాం. కట్టమనంటే నీకు కావాల్సింది కొనుక్కోండి. సో నేను జాయిన్ అవడానికి ఫ్రీ. ఎంత కొనాలి అని ఇష్టం. సరే నేను 5 నెలలు దీన్ని ఒక భూతంలాగా చూసాను. వెస్టీజ్ని తప్పించుకోవడానికే ట్రై చేసేవాళ్ళు. మీటింగ్ అంతా విన్న తర్వాత సరే ప్రోడక్ట్ వాడదాం, పైసలు కట్టట్లేదు కాబట్టి 2000 ప్రోడక్ట్స్ తీసుకోండి. ఎంఆర్పి జర రేట్ ఎక్కువలాగా అనిపించింది. అయితే 2000 ఐటమ్స్ మనకు 1700కే వస్తాయి. ఐడి ఉంది కాబట్టి 300 డిస్కౌంట్. అంటే కొనే వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది కంపెనీ. బిల్ ఇస్తారు 1700 వచ్చిన వాళ్ళు మన పేరుతో. ఒక 50 రూపీస్ క్యాష్ మళ్ళీ నా అకౌంట్లో పడ్డాయి. ఎవరేసారు? వెస్టీజ్. ఎప్పుడు? ప్రతి నెల 10వ తేదీ మన అకౌంట్లో కావాలి. అంటే కొనే దాని మీద బిల్ మీద నాకు అకౌంట్ అమౌంట్. ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ సబ్బు, పేస్ట్, టీ పొడి అయిపోయింది. మళ్ళీ ఒక 1000 రూపాయలు కొన్నా 800కే బిల్ వచ్చింది. 200 డిస్కౌంట్ వచ్చింది. 20 రూపాయలు అకౌంట్ పడింది. 3వ నెల 1200 కొన్నా 240 డిస్కౌంట్, 25 రూపాయలు అకౌంట్. 3 మంత్స్ వాడుకున్న ప్రోడక్ట్లు బాగానే ఉన్నాయి. ప్రెస్టీజ్ కాకుండా మన బతుకులు ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. నాకు నెలకు 30-40 వేలు ఇంకా వచ్చి చిన్న బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ఏదో ప్రైవేట్ జాబో, గవర్నమెంట్ జాబో, ఒక లారీ ఓనరో, ఆటోలో, డీసీఎంఓ, లేదా వాటర్ ప్లాంటో, బ్యూటీ పార్లర్లో, శారీ సెంటర్, గిర్నీ ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్లా అప్పట్లో నాకు ఇది పెద్దది. నా దృష్టిలో నాకు ఇంకా వస్తుంది. ప్రెస్టీజ్ కంపెనీ పెద్దదా చిన్నదిలా కనపడుతుందా? చిన్నదిలా కనపడుతుంది. ఇప్పుడు మీకు కూడా మీరు చేసే వృత్తి పెద్దది. 10,000 వచ్చినా 20,000 వచ్చినా ఇది మాట్లాడలేదు. ఇది చిన్నదా పెద్దదా? చిన్నదిలా కనిపిస్తుంది. చిన్న కంపెనీలో బిజినెస్ చేయమంటే చేస్తావా? నా ఫ్రెండ్ కూడా అడిగాడు, దోస్తు బిజినెస్ చెయ్యి వెస్టీజ్ అంటాడు. నాకు బిజినెస్ నాకే సరిపోతుంది, నాకు టైం కుదరదు, ప్రోడక్ట్లు వాడుకుంటా, పర్లేదు బాగానే ఉన్నాయి. స్టార్టింగ్లో రేట్లు ఎక్కువ అనిపించింది. 350 డిస్కౌంట్ వచ్చింది. నాకు తీసేస్తే 1650కి వచ్చింది. ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది. 5 నెలలు నేను ప్రోడక్ట్లు వాడుకున్నా, బిజినెస్ చేయలే. టైం లేదని ఇవ్వండి, నాకు కుదరదని ఇవ్వండి, బిజినెస్ చేయమండి, ప్రోడక్ట్లు వాడుకుంటాను నేను. తర్వాత 1, 2, 3, 4 మీటింగ్ తీసుకెళ్ళింది. కొంచెం స్టార్టింగ్లో బలవంతంగా తీసుకెళ్తాం. మనం ఈజీగా పోతావా? కొంచెం నెగితే కానీ వెనకనే దొరికితే కానీ నా మీటింగ్. అట్లనే నన్ను కూడా కొంచెం బలవంతంగా ఒక 4-5 మీటింగ్లు తీసుకెళ్ళిండు. ఈ మీటింగ్లు విన్న తర్వాత అప్పుడు దాకా నాకు వెస్టీజ్ అంటే స్టార్టింగ్లో 5 నెలలు భయపడ్డా. మీటింగ్కి వెళ్ళి ప్రోడక్ట్ వాడినాక సబ్బుల్ కంపెనీ అనేది ఒక ఫీలింగ్ ఉంది నాకు. మీటింగ్ అయిన తర్వాత అర్థమైంది ఇది సబ్బుల్ కంపెనీ కాదు, నా జీవితం మారుతుంది, నేను మారితే ఇంకొక నలుగురికి హెల్ప్ చేయొచ్చు. దోసుకుంటేది కాదు, ఇది హెల్ప్ చేయడం చాలా బాగుంది. మనం బతకడమే కాదు, నలుగురికి హెల్ప్ ఇవ్వచ్చు. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు చూసి మీటింగ్కి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు వెస్టీజ్ చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, ఉద్యోగం రాని వాళ్ళు చేస్తున్నారు, స్టూడెంట్లు చేస్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఎస్ఐలు, సిఐ లాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చేస్తున్నారు, హౌస్ వైఫ్లు, ఆటో డ్రైవర్లు, రకరకాల వ్యక్తులు వెస్టీజ్లో చేస్తున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఒక అతను చెప్తాను, నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తే ఒక 15,000 20,000 వస్తున్నాయి. నాకు 10 సంవత్సరాల నుంచి చేస్తే వెస్టీజ్గా జాయిన్ అయ్యి 2 ఇయర్స్ నాకు ఇప్పుడు 50,000 వస్తుంది. 50,000 వచ్చినప్పుడు 15,000 వదిలేయచ్చా లేదా?
వదిలేసా ఉన్నది. ప్రైవేట్ స్కూల్ టీచర్. ఇంకొన్ని మీటింగ్ పోతే గవర్నమెంట్ టీచర్, నాకు 50,000 వచ్చేది జాబ్లో, వెస్టీజ్ ఇప్పుడు 1,00,000 వస్తుంది, నేను కూడా ఇప్పుడు లీవ్ పెట్టేసినాను. ఇవన్నీ విన్న తర్వాత దీన్ని గౌరవించడం. మనం ఏమి తెలియకుండా ఒక వ్యక్తిని గౌరవించాలని గౌరవిస్తావా? అతను మంచి చెడు తెలిస్తే గౌరవిస్తాం. అట్లనే మీటింగ్స్కి వెళ్ళటం వల్ల వెస్టీజ్ గొప్పతనం, ఉద్యోగాలు వదిలేసామంటున్నారు, 1,00,000 అంటున్నారు, 50 అంటున్నారు, 40 అంటున్నారు, బాగా ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ లేనోళ్ళు, అన్ని రంగాలలో చూస్తున్నారు మీటింగ్కి. ఒక సంవత్సరం వెస్టీజ్లో కష్టపడితే 1 ఇయర్ 50, 60, 70 వేలకు వెళ్ళచ్చు సంవత్సరం. 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ కష్టపడితే 1,00,000 నుంచి 2,00,000 అట్లా వెళ్ళచ్చు. 3-4 ఇయర్స్ కష్టపడితే 2 lakh, 3 lakh, 4 lakh ఎట్లా వస్తుంది అని అడిగాను. నేను నా బిజినెస్ 10 సంవత్సరాల నుంచి చేస్తే 30-40 వేలు వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే టీం ద్వారా వస్తుంది. నాకు ఇంత టీం ఉంది 50 వేలు వస్తుంది, ఇంకొంచెం పెద్ద టీం ఉంది 1,00,000 వస్తుంది, ఇంకా పెద్ద టీం ఉంది 2,00,000 వస్తుంది. నాకు టీం ఉందా? మీకేమైనా టీం ఉందా? నువ్వు లారీ ఓనర్ అయినా ఒకటే, టీచర్ అయినా ఒకటే, కానిస్టేబుల్ అయినా టీం లేదు. ఒక్కడి ఎంత మోస్తావు బరువు? 50 కేజీలు, 60 70 వేలు వేస్తారు. నేను బాగా బాడీ బిల్డర్ అంటే కింటా మొత్తం ఒక 500-600 క్వింటాలు ఒక్కడి వల్ల కాదు కదా సార్. మీరు కొంచెం రియాక్షన్ ఓకేనా? మీరు ఒక్కడు 500-600 క్వింటాలు మోస్తావా? పోయలేం కదా. ఇక్కడ మనం ఒక్కళ్ళమే 5 సంవత్సరాలు మీరు జాబ్ చేసింది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఒక్కర్లే. 10 సంవత్సరాలు చేసినా ఒక్కరే. చేస్తే వస్తాయి, చేయకుండా వస్తాయా? ఎస్టీలో 1 సంవత్సరం కష్టపడు, టీం తయారైన తర్వాత నువ్వు చేయకుండా నీ పైసలు వస్తాయి. 1 సంవత్సరంలో 50 నుంచి 1,00,000 తీసుకునే అవకాశం. ఎవరైనా మోసం చేస్తున్నావా? ఎవరైనా దోసుకుంటున్నావా? ఎవరికైనా అబద్ధాలు మాయ మాట్లాడి చెప్తున్నావా? లేదు, మంచి మార్గం. మనం ఎందుకు చేయకూడదు అనిపించింది మీటింగ్కి వెళ్ళిన తర్వాత. చెయ్యాలి అనిపించింది. చెయ్యాలి అంటే ఏం చేయాలి? మనం వాడుకుంటున్నాం, కొత్తగా టీం తయారు చేయాలి. 10 మందికి వెళ్ళి చెప్పే వెస్టీజ్ గురించి వెంటనే వేస్తారా? ఇట్లాంటివి ఇంటి చూసామన్నది. ఇది 6 నెలలకే పోతుంది. ఇది వెస్టేజా నీకైనా తిక్క ఏదైనా కావాలి. పైసలు ముందు జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయి కానీ వెనక వాళ్ళకి ఇప్పుడు విమానం కూడా నాకు ఇదేమాట. అట్లా ఈ 10 మంది నో అనేసరికి మన ఛార్జింగ్ ఉంటుందా? పోద్దా? అది కూడా డౌన్ అయిపోయి 3 నెలలు మళ్ళీ వెస్టీజ్ ఆపేసి మళ్ళీ నా బిజినెస్ పోయింది. ఇక్కడేమో ఛార్జింగ్ అయినా వెస్టీజ్ చేయాలనుకున్నా, ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ పోయాను. మళ్ళీ ఒక మీటింగ్ తీసుకెళ్ళి చెప్పారు, ఈ 10 మందికి వెస్టీజ్ గురించి ఏమన్నా తెలుసా? తెలియని వాళ్ళు నువ్వు అంటే నువ్వెందుకు అయిపోతున్నావు? ప్రోడక్ట్ వాడినావు, మంచిగా లేవా? బాగుంది. నీకు డిస్కౌంట్ ఇచ్చినావు, నీ అకౌంట్లో నీ పైసలు పడ్డాయి, మీటింగ్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చూసినావు. ఉద్యోగాలు పక్కన పెట్టిన గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ గవర్నమెంట్, రిటైర్ అయిన ఎంప్లాయీస్, ఇదంతా నీకు తెలుసు. కంపెనీ పెట్టి 14 ఇయర్స్ 2004. ఏమి తెలియని వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు ఆగిపోతున్నావు అంటే ఒకసారి నువ్వు ఆలోచించు అన్నది. ఆలోచిస్తే అర్థమైంది నాకు. వేరే మాటలు నేను ఎందుకు ఆగిపోవాలి? 10 మంది నువ్వు అంటే ఇంకొక 10 మందికి చెప్పు, వీళ్ళు నువ్వు అన్నారు ఇంకొక 10 మందికి చెప్పు. కంపెనీ గొప్పదని నీకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. వాళ్ళు మీటింగ్ తీసుకురా. నువ్వు చెప్తే జాయిన్ కాని వాళ్ళు ఎక్కడ తీసుకురావాలి? మీటింగ్ తీసుకొస్తే ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటే వాళ్ళు మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుంది. అప్పుడు నాకు ఇన్కమ్ ఉందా స్టార్టింగ్ లో? నేను చెప్తే నమ్ముతారా? నేను ఏం చేయాలి? మీటింగ్ పట్టుకుపోయి కూర్చోవాలి. మీటింగ్ వస్తా ఉంటే హ్యాండ్ ఇస్తారు అందరూ. ఇప్పుడు మీకు ఇస్తారా లేదా? నీకే కాదు, నాకు ఇచ్చింది. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక అమ్మాయి లేడీకి, అది సృష్టి ధర్మం. అది మీ అమ్మకు వచ్చింది, మీ అమ్మమ్మ కూడా వస్తాయి. ఆ పెయిన్స్ అంతే కదా, తప్పదు. ఇక్కడ కూడా స్టార్టింగ్ లో అందరూ మన పిలిచిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటా మీటింగ్కి వస్తే మన మాటను గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? మనం పోయి కొండ మీద కూర్చుంటాం. కష్టాలు ఉంటాయి, కొన్ని రోజులు కష్టాలు ఉండి నలిగితే సక్సెస్ వస్తుంది. జ్యోతి వాళ్ళతో చాలా మంది జాయిన్ అయ్యింది వెస్టీజ్లో. మీటింగ్కి వచ్చిండ్రు, 2, 3, 4 నెలలు నిలబడ్డారు. ఎవరు రావట్లేదు సార్, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, పైసలు రావట్లేదు, అరుస్తున్నదని చెప్పేసి ఆగిపోయారు. ఎవరికి తినే రాతున్నదో వాళ్ళు ఇన్కమ్ వచ్చినా రాకుండా నిలబడి 6 నెలలు ఇన్కమ్ రాలేదు. జ్యోతి వదిలిపెట్టిపోయిందా? చాలా మంది జాయిన్ అయ్యారు, ఆగిపోయారు. టీం రాలేదని ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 15,000, 10,000, 12,000, 15,000, 20,000, 30,000 ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ పోయి. ఏమో ఇన్కమ్ వచ్చినా రాకున్నా, టీం వచ్చినా రాకున్నా, ఈ ప్రాణం ఈ జీవితం వెస్టీజీకే అని పనిచేసింది. 4 నెలలు రావాలి, 5 నెలలు రావాలి, 6 నెలలు రావాలి, 7 నెలల తర్వాత దేవుడు కర్ణించి ఒక ఇద్దరు ఇచ్చాడు. ఆ ఇద్దరు మనిషి ఉంది, ఇక్కడ ఉందా? మనిషి ఎంతలా మనిషి ఇచ్చిందో చూడు దేవుడు. అదేంటారు కదా, చల్లీలకు వేడి నీళ్ళు తోడు లాగండి.
ఒక ఆమె తోడు వచ్చినప్పుడు 7 నెలల తర్వాత ఆమె పెట్టుకొని అట్లనే చిన్నగా చేసుకుంటా ఉంటే నాకు దేవుడు ఎక్కడెక్కడో దీవించింది. ఇప్పుడు నెలకు 1,80,000, ఒక నెల 80, అంత ముందు 1,30,000, 1,20,000, 1,40,000, యావరేజ్ 1,00,000 పైన అయితే వస్తుంది. ఈ నెల మళ్ళీ నాకు తెలిసిపోయి తగ్గొచ్చు. బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, అవునా కదా? పోయిన నెల 1,50,000 వచ్చింది, ఈ నెల 2 రావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు అగ్రి సీజన్ లేదు మనకు, వ్యవసాయ బిజినెస్ కొనట్లేదు కాబట్టి బిజినెస్ తగ్గితే తగ్గొచ్చు. 1,80,000 నాకు తెలిసి 1,20,000, 1,30,000, 1,40,000. బిజినెస్ అంటే అటు ఇటు ఉంటాయి. నాయకుడు అంటే కష్టాలకు వచ్చుకోవాలి, సుఖాలకు వచ్చుకోవాలి, అవునా లేదా? నాయకుడికి ఒక్కొక్కసారి పూలు వేస్తారు, ఒక్కొక్కసారి రాళ్ళు వేస్తారు, కోడిగుడ్లు కూడా వేస్తారు. ఎప్పుడు పూలు వేయాలంటే కూడా ఏడు ఎంతలా నాయకుడికి అయినా కూడా, అవునా కదా? పూలను యాక్సెప్ట్ చేయాలా, కోడిగుడ్లు వేసినా యాక్సెప్ట్ చేయాలా? అదే జీవితం అన్నమాట. తట్టుకోవాలి. ఇక్కడ వెస్టీజ్లో గెలవాలంటే నిలబడాలి. సార్ నాకు ఇంకో రావట్లేదు సార్, ప్రాబ్లమ్స్ అయింది సార్, టీం రాలేదు సార్ అని ఆగిపోతే నువ్వు 1,00,000 సంపాదిస్తావు బయటికి పోయి. 1,00,000 ఎక్కడుంది? దేవుడు మనల్ని శక్తి చేస్తా ఉంటాడు. నిజమైన భక్తుడా లేకపోతే ఏమైనా దొంగ భక్తుడా అని చూస్తాడు. చాలా మందిని టెస్ట్ చేస్తాడు, చూస్తా ఉంటాడు. నువ్వు 100% వెస్టీజ్ అని నిండు. నీకు ఎక్కడ ఇస్తాడు, ఎలా ఇస్తాడో తెలియదు. 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. వెస్టీజ్ నా జీవితం అంకితం అన్న వ్యక్తులే ఫ్యూచర్లో గెలుస్తుంది. ఎందుకంటే నా జర్నీ 2017 నుంచి నేను మీటింగ్లు కొన్ని వెయ్యిలు పెట్టుంటా, 100 కాదు. నా జర్నీ కొన్ని లక్షల కిలోమీటర్లు అయింది. ఇంతమంది నేను స్టడీ చేసి చెప్తున్నా, ఎవరు వెస్టీజ్ని మనస్ఫూర్తిగా ఒక యజ్ఞం లాగా, ఒక దీక్ష లాగా, ఒక ఉద్యమం లాగా, ఒక యుద్ధం లాగా వెస్టీజ్ని మనసు నిండా నింపుకొని చేస్తున్నారో వాళ్ళకు జర వెనక ముందు దేవుడు టీం ఇస్తున్నాడు, చెప్పు వస్తుంది. జర అటు ఇటు చేసిన చాలా మంది వచ్చిండ్రు, నిలబడలే, ఎక్కడో అక్కడ పీకేసారు. మళ్ళీ ఇక్కడ అందరూ నిలబడతారని మాకు కూడా నమ్మకాలు లేవు. పీకే వాళ్ళు పీకుతారు, ఉండేవాళ్ళు మీరు పీకుతారా ఉండరా చూసుకోండి. ఉంటే 1,00,000 పోతారు వెనక ముందైనా కూడా. సంవత్సరానికి 1,00,000 అంటున్నాం మేము. నిలబడు, సంవత్సరం నరకైనా 1,00,000 కొత్త, లేదా 2 సంవత్సరాలకైనా. నువ్వు బయటకు పోయి 20 సంవత్సరాలు చేసిన 1,00,000 అనేది లేదు. 15 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్, కండక్టర్, టీచరు, పంచాయతీ సెక్రటరీ చాలా జీవితాలు జాబులు తీసుకుంటే 1,00,000 లేదు. 15 సంవత్సరాలు చేసినా కూడా ఒక్క సంవత్సరం వెస్టీజ్ నిండా నింపుకొని పనిచేయాలి. ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, నా బిజినెస్ అనుకొని పనిచేయాలి. కొత్తగా సాకులు చెప్పుకుంటుంటే సమస్యలు, ప్రాబ్లమ్స్, టీం రావట్లేదు, ఇంట్లో ప్రాబ్లం, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే దేవుడు కూడా అయ్యా మనకు ఎక్కువైంది, మనం ఏం ఆలోచిస్తే అది అవుతుంది. నేను బలవంతుని, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తట్టుకొని నిలబడి గెలుస్తాను. నేను ఎలాగైనా గెలవాలి, గెలుస్తాను అంతే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు సంబంధం లేదు. టీం రాకపోయినా సరే నేను గెలుస్తాను. ఈ నమ్మకం, ఈ విశ్వాసమైన మాటలు మన దగ్గర ఉండాలి. నిజాయితీగా ఉండాలి, చిన్న చిన్న అబద్ధాలకు దూరంగా ఉండాలి. మనిషి ఎథికల్గా బాగుంటే టీం 100% వస్తుంది. ఎక్కడ వస్తుంది? నేను కొన్ని వేల మందిని చూశాను నా టీంలోని. 3 సంవత్సరాల క్రితం వచ్చింది కొంతమంది, 4 సంవత్సరాల క్రితం వచ్చింది. వీళ్ళు వెస్టీజ్ మనసు నిండా లేదు, ఏదో టైం పాస్ లాగా చేస్తుంది. 3-4 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు ఎంతో వాళ్ళకి 20-30 అవుతుంది. ఒక్క సంవత్సరం గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 50-60-70 లక్షలు పోయిన వాళ్ళు. ఎక్కడ వచ్చిందో టీం తెలియదు, ఎక్కడ వస్తుందో ఇప్పుడు మనిషి ఇంకా ఎంత రాష్ట్రం 70-82 వచ్చిందా? 78 కదా, 83 వచ్చిందా? చూడండి, మనిషి స్టార్టింగ్ చాలా సార్లు బాధపడేది. సార్ నాకు టీం రావట్లేదు, నాకు టీం రావట్లేదు, నేను ఇంకొన్నానని ఎవరు నమ్మట్లేదు సార్, నన్ను నా టీంలోకి ఎవరు రావట్లేదు అని. ఇంతే ఉంది. కానీ ఇప్పుడు పెద్ద దూరం వచ్చింది టీంలు. దేవుడు ఇచ్చిందా లేదా? ఒకటే సావో రేవో వెస్టీజ్. డిసైడ్, లోపల డిసైడ్ చేసుకున్నాం. కొంతమంది పైకి సార్ వెస్టీజ్ అంటారు, లోపల లేదు. పైకి వెస్టీజ్ అనేది లోపల లేకపోతే దేవుడికి అర్థమవుతుంది, అప్లైనర్కి అర్థం కాకపోయినా కూడా. నిన్ను కోసినా కూడా లోపల నుంచి వెస్టీజ్ అని రావాలి. అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. బయట సక్సెస్ వరకే రాదు. మరి నువ్వు ఏమి మారకుండా సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నెలకు 1,00,000 అంటే ఆషామాష విషయమా? 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయినా కూడా 1,00,000 లేని వాళ్ళు ఉన్నారు. నీకు సంవత్సరం 1,00,000. ఏప్రిల్ నువ్వు కలుసుకుంటే 1,00,000. 1,00,000 రావాలంటే ముందు ఏం కావాలి? మనకు అర్హత కావాలి, లక్షణాలు ఉండాలి. 1,00,000 తీసుకోవాలంటే కష్టపడే వ్యక్తి కావాలి, అవునా కాదా? నిజాయితీ పరుడే ఉండాలి, పెద్దల్ని గౌరవించేవాడే ఉండాలి, టీం వాళ్ళందరినీ ప్రేమించేవాడే ఉండాలి, అవునా కాదా? ఈ విలువలన్నీ మనం నింపుకుంటే స్టార్టింగ్
మెల్లగా 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 లక్షణాలు నింపుకుంటే తర్వాత దేవుడు అర్థమైంది, అదే వీడికి అర్హత వచ్చింది, టీం ఇవ్వాలి, టీం ద్వారా లక్ష్యం ఇవ్వాలి. చాలా మంది గెలిచిన వాళ్ళు నా టీంలో, ఫెయిల్ అయిన వాళ్ళు ఇద్దరిని చూశాను నేను. ఫెయిల్ అయిన వాళ్ళు చూసినా, గెలిచిన వాళ్ళని చూసినా. వీళ్ళకు వాళ్ళకు తేడా ఏంటంటే అదే ప్రోడక్ట్, అదే ప్లాన్, అదే వెస్టీజ్ కంపెనీ, అదే ఎంఎస్ఆర్ క్లాస్ చెప్పింది కూడా. వాళ్ళకి చెప్పింది ఎంఎస్ఆర్, ఎవరు చెప్పింది. వీళ్ళు ఏమన్నా సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఎమ్మెల్యే లెటర్ ఇలా రికమెండేషన్ లెటర్ ఇచ్చారు కన్నా. వాళ్ళు నమ్మిండ్రు, వెస్టీజ్ నమ్మిండ్రు, అప్లైనర్ గౌరవించిండ్రు, అప్లైనర్ తిన్నా తినకుండా చెప్పిన మాటలు ఫాలో అయ్యిండ్రు. కొంతమంది ఏదో నటించిండ్రు ఫాలో అయినట్టుగా, టైం పాస్ లాగా చేసిండ్రు, ఏదో గుడ్డిగా వస్తుందేమో టీం అనుకున్నాడు. వస్తా సార్ గుడ్డిగా 6 నేర్చుకొని కొడితే వస్తుందేమో. గుడ్డిగా 6 కొట్టాలంటే బ్యాట్ చూపితే బాగా ముఖాన్ని తెలిసింది. ఎవరికంటే వాళ్ళు 6 రావు. వస్తాయా? కోచ్ని పెట్టుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి, ఒకరోజు ప్రాక్టీస్ కాదు, నెలల తరబడి ప్రాక్టీస్ చేసి కోచ్ పెట్టుకొని, కోచ్ని శాలరీ ఇచ్చి నేర్చుకొని అప్పుడు బ్యాట్ పట్టుకొని పోతే ఏమన్నా వస్తే రావచ్చు. అప్పుడు ఏం చేయకుండా నీ కోచ్ లేదు, బ్యాట్ లేదు, కోచ్కి జీతం లేదు, గురువు దక్ష లేదు, డైరెక్ట్ బై 6 కొట్టాలని అవుతుందా? ఇది కూడా కాదు. దీన్ని కూడా గౌరవంగా చూడాలి. మన వెస్టీజ్ నా జీవితాన్ని మార్చుకోవాలి. ప్రతి మీటింగ్ నేను వెళ్ళాలి, నిజాయితీగా ఉండాలి. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ ఫస్ట్ మనం నింపుకుంటాం. సక్సెస్ దేవుడు ఇస్తాడు, ఎక్కడికి కూడా ఇవ్వకుండా. నువ్వు 100% పర్ఫెక్ట్ ఉంటే నీ కాళ్ళ దగ్గరికి అవుతుంది సక్సెస్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వస్తుంది తెలియదు. నేను చాలా మందిని అడిగినా రాలా, కానీ నేను ఉండాల్సిన పద్ధతిలో నేను నింపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నెలకి 12 లక్షలు వస్తుంది నాకు ఒక నెలకి. నేను అడిగిన వాళ్ళు రాలే, అడగని వాళ్ళు చాలా మంది వచ్చింది. మీరు అడిగిన వాళ్ళు రారు, అడగని వాళ్ళు వస్తారు. నీ దగ్గర లక్షణాలు ఉంటాయి, ఉన్నాయా? నింపుకుంటారా? ఏడు చేస్తుంది కాదు, లోపల నుంచి రావాలి. భూతంతా వేసి స్కాన్ చేసినా లోపల నుంచి వెస్టీజ్ రావాలి. అప్పుడే నీకు దేవుడు సక్సెస్ ఇస్తాడు. లక్ష 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 కొట్టి చచ్చిపోవాలి ఈ భూమి నుంచి. నేను అనుకునేవాళ్ళు అప్పటికి. నాకు లక్ష అంటే చాలా ఎక్కువ, 30-40 నా స్థాయి. లక్ష అంటే నాకు ఎవరెస్ట్ లాగా కనిపించేది. నేను అనుకున్నా చనిపోయే లోపు ఒకసారి లక్ష కొట్టి చచ్చిపోవాలనుకున్నా. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, లక్ష కొట్టాలనుకున్నా. దేవుడు దిగొచ్చాడు మన కష్టాన్ని చూసి, మన వర్క్ను చూసి, మన కష్టాన్ని నిజాయితీ ఇవన్నీ చూసి. నిన్ను వెళ్ళా వెస్టీజ్ నింపుకున్నాం, వేరే ఆప్షన్ లేదు. వెస్టీజ్ టీం వచ్చినా వెస్టీజే, టీం రాకపోయినా. కొంతమంది చెప్పు వస్తే జై వెస్టీజ్, చెప్పు తగ్గింది అనుకో, అది ఏమొచ్చిందా నాకు వెంటనే ప్లేట్ మారుస్తారు. ఆ ప్లేట్ మార్చే వాళ్ళకి ఇక్కడ లైఫ్ రాదు. ఒకటే పార్టీ మనం బతికాల్సి వచ్చిన వెస్టీజ్ లక్ష కొట్టాలి. ఆ విధమైనటువంటి మైండ్ సెట్తో నిలబడితే, ఆలోచన విధానం మార్చుకొని ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళి కూర్చునే వాళ్ళం, వాళ్ళు చెప్పేది వినేవాళ్ళం. నమ్మకం లక్ష వస్తుంది నీకు అంటే వస్తుందా సార్ అని నమ్మేవాళ్ళు. వస్తుంది నీకు లక్ష అనేవాళ్ళు, ఎస్ వస్తుంది నాకు అనుకునేవాళ్ళు. రాగా ఆ మాటలు 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 నీకు వచ్చింది. 40 మందిని అడిగినా సార్, స్టార్టింగ్లో 10 మందిని అడిగినా నో అన్నారు, మళ్ళీ 10 మందిని అడిగితే నో అన్నారు, మళ్ళీ 10 మందిని అడిగితే నో అన్నారు. ఇంకా ఆగిపోయి ఇక్కడ కూర్చోవచ్చు. నేను డిసైడ్ చేసినాం కదా ఎలాగైనా గెలవాలని. డిసైడ్ చేసినప్పుడు 10 మందో 20 మందో 30 మందో 40 మందో 50 మంది నో అంటే ఆగడు, అవుతుందా? 100 మంది నో అన్న ఆగడు, 1000 మంది నో అన్నా డిసైడ్ అయినవాడు. నేను డిసైడ్ అయ్యి ఉన్నా, ట్రై చేయట్లే, డిసైడ్. మళ్ళీ 10 మందిని అడిగితే 2 దొరికిండ్రు, మళ్ళీ 10 మందిని అడిగితే 2 4. ఈ 4 చేత ప్రోడక్ట్ కొనిపించిన. నేను ప్రోడక్ట్ కొనాలంటే సికింద్రాబాద్ రావాలి, ఉండేది దేవరకొండ మల్లెపల్లి. 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వచ్చి ప్రోడక్ట్ కొనుక్కున్నాను. మీటింగ్ రావాలంటే ఇక్కడికి వచ్చాము. అప్పట్లో వెస్టీజ్ ఇంత డెవలప్ లేదు. 4 జాయిన్ చేసిన, ప్రోడక్ట్ కొనిపించిన, బిజినెస్ చేయండి అంటే మనకు టైం లేదు అన్నారు. నేను చెప్తే చేస్తారా? ఎక్కడ తీసుకుపోవాలా? మీటింగ్ తీసుకుపోతే సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడితే దిగుతుంది ఏమన్నా ఉన్నది పైన లోపల నుంచి ఉంటుంది కదా. కొంచెం నేను కానిస్టేబుల్, నేను టీచరు, నాకు లారీ ఓనర్ను, చిన్న చిన్న ఉంటాయి బిల్డప్. అవన్నీ దిగాలంటే మీటింగ్కి వస్తే అర్థమవుతుంది. వెస్టీజ్ ఎంత గొప్పదో అర్థమైతే నేను తగ్గుతాను. లేదంటే నేను లారీ ఓనర్ అంటే మన సింపుల్గా. ఇది ఎంత పెద్దదో తెలిస్తే లారీ ఓనర్ ఏం లేదు ఇక్కడ. వెస్టీజ్ 3 లారీలు ఉన్న అతను అమ్మి ఇప్పుడు వెస్టీజ్లో చేస్తున్నాడు. నగర్లో 3 లారీలు ఓనర్ ఆయన. స్టార్టింగ్లో నాకెందుకు అన్నాడు, వాళ్ళ మిస్సెస్ వచ్చింది. మిస్సెస్ వచ్చి 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 చిన్నగా కొంత సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు 3 లారీలు అమ్మి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి వెస్టీజ్ చేస్తారు. ఇప్పుడు 70,000 80,000 వస్తున్నాయి నెలకి. అర్థమైంది, అవునా కాదా? తినే రాత కూడా ఉండాలి. రాత లేకుంటే అమ్మరు లాభం దగ్గరికి. వెస్టీజ్ ఈ 4 మీటింగ్ తీసుకెళ్ళినా చెప్ప మారిండ్రు. 20 మంది అయ్యిండ్రు, 20 మంది నలుగురు ద్వారా
ఈ 20 మందికి మీటింగ్ పెడితే 50 నుంచి 100, 150, 200, 300, 1000 అట్లా పెరుగుతూ ఇప్పుడు సుమారుగా 50, 60, 70 వేల మంది అయింది నా టీం. ఇప్పుడు నేను గొప్పవాడిని కాదు, నేను బలవంతుడిని కాదు, టీం రావటం వల్ల కొంత బలం వచ్చింది. ఈ టీం ద్వారా నెలకు ఒక 7-8 కోట్ల సేల్స్ వస్తుంది. నా ఇంట్లో 10, 11, 12, ఒక నెల 13 కూడా వచ్చింది. ఒక 3 నెలల క్రితం 13, తర్వాత మళ్ళీ 11, లాస్ట్ మంత్ 12 కూడా. ఇట్లా సేల్స్ బట్టి వస్తున్నాం. ఈ నెల ఎంత వస్తుందో తెలియదు, 10వ తారీఖు తెలుస్తుంది. ఇదేమో ఏప్రిల్ కదా, ఏప్రిల్ అంతా అయిపోయిన తర్వాత మే 10వ తారీఖున ఏప్రిల్ ఎక్కువ అనుకుంటున్నాం. ప్రతి నెల 10వ తేదీ. గవర్నమెంట్ జీతాలు సక్రమం వస్తాయో లేవో మాకు తెలియదు. వెస్టీజ్ వాళ్ళకి మాత్రం 10వ తేదీ అగ్రిమెంట్ అనమాట. ఎంత నిజాయితీ ఉందో చూడండి కంపెనీ. మన ఇండియన్ కంపెనీ ఎన్ని సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ అయ్యి 2004లో స్టార్ట్ అయింది. 2024 20 సంవత్సరాల కంపెనీ పట్టుకొని చాలా మంది వెస్టీజ్ ఇది వేస్ట్ ఫేక్ కంపెనీ 6 నెలలకు పోద్ది 3 నెలలకు పోద్ది అంటున్నారు. 20 సంవత్సరాల కంపెనీని పట్టుకొని తెలిసా తెలియక మాట్లాడే వాళ్ళ మాటలు విని మనం ఆగిపోతున్నాం. అంతో కొంత తెలుసుకున్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈ కంపెనీ గురించి ఫేక్ అంటున్నారో వాళ్ళు కరెక్ట్ గా వింటే కంపెనీలో జాయిన్ అవుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెలుసా సార్? చాలా మంది తెలుసు కదా. బిఎస్పీ పార్టీ మన తెలంగాణ శాఖ అధ్యక్షుడు, రీసెంట్ బీఆర్ఎస్ లో చేసిండు. ఇప్పుడు నాగరికల్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన మాజీ ఎస్పీ, గురుకులాల కార్యదర్శిగా చేశారు ప్రవీణ్ కుమార్ సార్. చాలా మోటివేషన్, మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు. ఈ రోజు నాగరికల్లో మన మీటింగ్ వెస్టీజ్ మీటింగ్ వచ్చి సార్ మీటింగ్ అంతా విని వెస్టీజ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను. ఫోటోలు వచ్చిన గ్రూప్ లో చూడండి. అయిపోయిన తర్వాత 6 నెలలకు పోతే 3 నెలలకు పోతే అంటున్నారు దిక్కుమాలిన వాళ్ళు కొంతమంది బయట. సో వెస్టీజ్ ఎంత గొప్పదనేది నీకు నాకు మాత్రమే తెలుసు. నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నన్ను కూడా ఎదురింట్లో పక్కింట్లో ఏదైతే మరి సబ్బుల కంపెనీ వేస్ట్ ఫేక్ అని అన్నోళ్ళు అక్కడే ఉన్నారు. నేను మాత్రమే వెస్టీజ్ వాడిని నమ్ముకున్నా. నేను మాత్రమే మీటింగ్కి వెళ్ళినా సావో రేవో వెస్టీజ్ అని డిసైడ్ చేస్తే ఈరోజు నెలకు 12 లక్షలు. వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. నేను గెలిస్తే వీళ్ళందరినీ గెలిపించగలుగుతున్నా. నేను మధ్యలో ఆగిపోయి ఉంటే వీళ్ళందరూ వచ్చినోళ్ళా? సో దయచేసి 1 ఇయర్ లక్ష అందరికీ జన్మ హక్కు వెస్టీజ్ వాళ్ళ హక్కు. భిక్షం కాదన్నమాట, లక్ష లేదు మన హక్కు. ఒక్క సంవత్సరం టీం తయారు చేద్దాం. ఎలా చేద్దాం? నువ్వు నిలబడు, మెల్లమెల్ల చేద్దాం. లేదా అడావుడికి నాకు ఈ రోజే టీం కావాలి, ఈ రోజు నా సమస్యలు ఉన్నాయి మొత్తం క్లియర్ కావాలంటే అవుతాయా? మంత్రాలు ఏమంటే క్లియర్ అయింది. ఇక్కడ మంత్రాలు లేవు కాబట్టి టీం ఫామ్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఇలా నా టీం రావడం వల్ల నా సేల్ పెరిగింది, ఎక్కువ వస్తుంది. నేను ఒక్కడిని ఉన్నప్పుడు నాకు ఎంత 350, 400, 200 వచ్చింది. టీం నలుగురు 20 మంది 50 మంది వచ్చినప్పుడు 4000, 5000, 3000, 7000, 10, 15, 20, 30, 40 ఇట్లా పెరుగుతూ ఇప్పుడు ఇక్కడ నాకు జరిగింది. రోజు పెరిగింది కదా. 6 సంవత్సరాల సక్సెస్ లో ఒక మొక్కగా వచ్చిన ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని స్టార్ట్ అయింది. మీకు వస్తుందా రాదా? దేవుడు 100% ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అందరూ నమ్ముకుందాం, పని చేద్దాం. వెస్టీజ్ ఒక్క సంవత్సరం వెస్టీజ్ లో నిలబడాలి. అప్లైనర్ బిజినెస్ కాదు, నా బిజినెస్, నా పిల్లలు బిజినెస్ అనుకోవాలి. ఎవరికి వాళ్ళు చాలా మంది అప్లైనర్ బిజినెస్ లాగా భావిస్తాం మనసులో. అప్లైనర్ బిజినెస్ అనుకున్న వాళ్ళు ఎవరు దీంట్లో ముందుకు రావట్లేదు, టీం రావట్లేదు. నా బిజినెస్ అనే ఆకలితో పోరాడే వాళ్ళకి టీం వస్తుంది. చేస్తారా? చేద్దామా? 1 ఇయర్ ఎట్లా వస్తుందో తెలియదు. మన 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 ఎక్సర్సైజ్ అనమాట. 1 ఇయర్ 1 lakh అనేది మన పద్యం పాతది. నేను రోజుకు 1 ఇయర్ 1 lakh బైక్ మీద పోయేటప్పుడు అనేవాడిని. స్నానం చేసేటప్పుడు అదే పాట, తినేటప్పుడు కూడా లక్ష. దేవుడు కూడా ఇసుకొచ్చింది, 7 లక్షలు ఇయ్యాలి పాపం అని చెప్పేసి. వస్తుందా రాదా? విసుగు చెంది నాకు లక్ష ఇచ్చేది, టీం ఇచ్చేడు, 2 ఇచ్చిండు, 3 ఇచ్చిండు, 4 ఇచ్చిండు. ఇట్లా దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్తాడో మనకు తెలియదు. చాలా హ్యాపీగా ఉన్నా. ఏ జన్మలో మా తల్లిదండ్రులు పుణ్యం చేస్తే వెస్టీజ్ నాకు దేవుడు పంపించిండు. నేను ఎగ్జామ్ రాసి వెస్టీజ్లో పాస్ కాలేదు, ఇంటర్వ్యూకి పోయి సెలెక్ట్ అవ్వలేదు. మా ఇంటికి పంపించిండు, పట్టుకున్నా. స్టార్టింగ్ లో 5 నెలలు తెలియక కొంచెం నెగ్లెక్ట్ చేసిన. ఒక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఆ ఒక్క మీటింగ్తో మారిపోయాను. వెస్టీజ్ అంటే నాకు పిచ్చి అనమాట. ఇంకా లేని రోజుల్లోనే, టీం లేని రోజుల్లోనే వెస్టీజ్ అని పిచ్చి పట్టినట్టు పని చేస్తే ఈరోజు ఎంత సక్సెస్ వచ్చింది. మేము చేసిన దాంట్లో 10% చేయండి సార్. మా యొక్క పిచ్చి పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు డబ్బు తీసుకున్నారో లేదు, పెద్దగా స్టోర్స్ లేవు, మీటింగ్స్ పెట్టే వాళ్ళు ఎవరు. ఇప్పుడు నా టీంలోనే 400 మంది కార్ ఫండ్ ఎదుగులేదు. 400 మంది. దాదాపుగా 40 మంది కారు కొనరు, ఇంకా 300 పైబడి కొనడానికి రెడీ అవుతున్నారు.
మారుతున్నాయా లేవా జీవితాలు? ఎవరైనా మోసం చేస్తే మారుతున్నాయా? మోసం చేయట్లా, న్యాయబద్ధంగా. పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? 1 minute చెప్పుకోవచ్చు టైం లేదమ్మా. పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వెస్టీజ్లో? ఇది ఒకే రోజు అంతా తెలియదు సార్ మనకి. జర జాయిన్ అవ్వండి, కొత్త వాళ్ళ ఐడి తీసుకోండి, ప్రోడక్ట్ కొనుక్కోండి, మీకు కావాల్సిన ఇంట్లోకి 1000 2000 వాడండి. ఇట్లాంటి మీటింగ్కి వస్తూ సక్సెస్ కావాలి. నేను ఒక మీటింగ్కే బిజీగా ఉంటాను, నేను మళ్ళీ రాను, ఈ మీటింగ్లో నాకు అంతా చెప్పండి అంటే చాలా మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆగాయా చలగాయా వచ్చిండ్రు. నాకు మొత్తం ఈరోజు చెప్పాలని నేను బిజీగా ఉంటాను, మళ్ళీ రాను మీటింగ్ అంటే ఏం చేస్తాను? మళ్ళీ రాను. ఒక్క రోజు స్కూల్కి పోయి అన్ని రాసిస్తే వాడు ఏమన్నా ప్రయోజనం అవుతుందా? ఇది ఒక రోజు అయ్యేది కాదు. నెలకి అట్లీస్ట్ ఒక 2-3 మీటింగ్లు కట్టండి కావాలి. నెలకి 3 మీటింగ్లు కట్టండి అయితే ఈ బండి ముందుకు వెళ్తా ఉంటుంది. మీటింగ్లు కట్టండి కాకపోతే నీకు ఎంత సర్కిల్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత టాకింగ్ పవర్ ఉన్నా ఉపయోగం లేదు, ఆగిపోతుంది బండి అక్కడ. ఈ బండి ముందుకు పోవాలంటే నెలకు 3 మీటింగ్లు అటెండ్ అవుతూ ఉండాలి కొన్ని రోజులు, సక్సెస్ వచ్చేంత వరకు. ఇప్పుడు వాటర్ బాటిల్ 20 రూపాయలు మనం తాగేది, 5 బాటిల్ కొంటే 100 రూపాయలు అవుతుంది ఎంఆర్పి. అంతే కదా సార్? తయారు దగ్గర 20 రూపాయలు ఉండదు అది బాటిల్. 4, 5, 6 6 రూపీస్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్ 4 రూపాయలు తయారవుతుంది, 5 బాటిల్ కొంటే 30, మధ్యలో 70% పోతుంది. 100 రూపాయలు థమ్స్అప్ బాటిల్ ఈరోజు మనం తాగుతున్నాం, అది తయారు దగ్గర 30-40 రూపాయలు లోపే ఉంటుంది తయారు దగ్గర. మన దగ్గర వచ్చేసరికి 100, 60-70% మధ్యలో పోతుంది. ఇది ఎవరికి పోతుంది? యాడ్స్. మహేష్ బాబు 9 కోట్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, ధోని, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరికీ పోతుంది యాడ్స్ లో పోతుంది. టీవీ ఛానల్స్ ఒక 200-300 టీవీ ఛానల్స్, 200-300 పేపర్ వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి. హోల్సేల్ డీలర్స్, స్టాకిస్టులు, C&F రిటైలర్స్ వీళ్ళందరికీ డబ్బు పోతుంది. మన కంపెనీలో వీళ్ళెవరూ లేరు. కొనే వాడికి డిస్కౌంట్ ఇస్తుంది, పర్చేజ్ చేస్తే వర్క్ చేస్తే కమిషన్ ఇస్తుంది. ఊరికే ఇవ్వట్లేదు కదా సార్? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 50-100 మంది మీటింగ్ వినరు. కొన్నది ఎంతమంది అంటే 50 మంది ప్రోడక్ట్లు మనకు. కొన్న వాళ్ళకే డిస్కౌంట్ ఇస్తుంది. 1000 రూపాయలు కొంటే 150 డిస్కౌంట్, 2000 కొంటే 200 డిస్కౌంట్, 3000 కొంటే 300, ఇట్లా కొనేదాన్ని బట్టి డిస్కౌంట్. 1 ఇయర్ తర్వాత నిలబడి మీటింగ్కి వచ్చి టీం తయారు చేసిన వాళ్ళు 50 మందిలో 10 మంది ఉన్నారు అనుకుందాం. ఇంకా ఎవరికి వస్తుంది? 100 మందికి వస్తుందా? 50 మందికి వస్తుందా? 10 మంది పని చేసిన వాళ్ళకి ఇంకా వస్తుంది. ఈ 100 మందిని చేసుకోవద్దు మనం ఏమైనా చెప్పినావా? చేయమని చెప్పినాం. వాళ్ళ తల మీద శనిగ్రహాలుంటే ఆగిపోయింది. కొంతమంది కొని మిగతా వాళ్ళు ఆగిపోయారు. వీళ్ళలో నిజమైన భక్తులు ఫిల్టర్ ఎంతమంది వచ్చారు? నువ్వు కూడా ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? ఈజీ, వీడికి రావటం లోపల నిలువెల్లా నింపుకుంటే ఇవ్వదు. ఇది నా బిజినెస్ అనుకుంటే వస్తుంది. ఇన్కమ్ కొన్ని రోజులు రాదు. పరీక్షలు పెడతాడు దేవుడు. మాకు పెట్టిండు. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళందరికీ పెట్టిండు. పరీక్ష నీకు జాయిన్ అవ్వడం వచ్చిందాం ఇన్కమ్ రాలేదు కదా? చాలా సార్లు రాదా? ఇంటికాడ 3000-4000 అడిగేది పాస్ కోసం, బస్ పాస్ తిరగడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? సార్ నువ్వు వెస్టీజ్ లేదో తీసుకొస్తావంటే నువ్వు మమ్మల్ని పైసలు అడుగుతున్నావు. ఏం రాలేదు, రావాలంటే టీం రావాలి. టీం అంటే ఈజీ వస్తుందా? నేను కిందికి పైకి వస్తాను. వెస్టీజ్ నేను జాయిన్ అవ్వాలి, నా స్థాయి ఏంది, నేనేందంటారు. ఇవన్నీ ఎదుర్కొని ఏడ్చి మానుకోమని ఇంటికాడ మానుకోమన్నా లేదా? చుట్టాలన్నారు మానుకోమని. నీకెందుకు అనవసరం, ఏదైనా కంప్యూటర్ జాబ్ చేయి, ఒక 10,000, 20,000, 30,000 వస్తాయి, నీకు 20,000 వస్తాయని. 4 నెలలు 4, 20, 80,000 వస్తాయి. ఇక్కడ 4 నెలలు ఏమి రాకపోగా మళ్ళీ ఇంటికాడ నెలకు 4,000, 5,000 అడుగుతుంది. ఇవన్నీ ఆకుపోట్లన్నీ ఎదుర్కొని నిలబడితే ఈరోజు 70,000, 80,000 డిసెంబర్కు 2 లక్షలు దాటుతున్నాను. చెప్పు మనిషి ఇలా ఉంది. కొన్ని రోజులే ఉంటాయి కష్టాలు, తర్వాత ఉండవు. సముద్రంలో కూడా అలలు స్టార్టింగ్ లోనే ఉంటాయి. జర ధైర్యం చేసి అలా దాటుకొని ముందుకు లోపలికి పోతే అక్కడ అలలు ఉండవు. వీళ్ళు ఆ స్టేజ్ దాటుకున్నారు కష్టాలు. ఇప్పుడు మా బిందు మేడం, కృష్ణ మేడం, చందన మేడం వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ దాటుకోవాలి. ఇప్పుడు ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా అని దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. 100% ఉంటాయి పరీక్షలు. మీరు ఏదో ఈరోజు వచ్చినారని వెంటనే ఆరతి పల్లెల్లో పెట్టి అమ్మా ఇది వెస్టీజ్ టీం చెప్పాను అంటున్నాయా? ఇంట్లో గొడవలు కావాలా, బయట గొడవలు కావాలా, సమస్యలు, సాకులు ఇవన్నిట్లను అటు ఇటు డైలమాలు పడి తర్వాత నువ్వు ఒక సెట్, ఒక ఆకారం వస్తుంది. అటు అనేది ఒక స్థాయి వస్తుంది. అవునా కదా? సోనియా గాంధీ కొడుకు కింద పడాల్సిందే. ప్రధానమంత్రి కొడుకు కదని వాడు లేచి కాబట్టి పరిగెత్తలే. కింద పడ్డాడు, తక్కున్నాడు, దెబ్బ తాకి లేచి నిలబడి అంతా చేస్తే ఈ రోజు నాయకుడు అవుతాడు. అవునా లేదా? మీరు కూడా 1 ఇయర్ ఈ వేసుకు పోయే డబ్బులు మనలాంటి
వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తుంది. పని చేస్తే పైసలు వస్తున్నాయి. మీకు ఎంత ఖర్చు పడితే అంత డబ్బు ఉంది. నేను వెస్టేజ్ కాకుండా బయట ఏదైనా కంపెనీలు ఎంత కష్టపడ్డా ఒక 30, 40, 50 అంతకని ఇప్పుడు నాకు 30, 40 వేల స్థాయిలో ఉండాలి. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్ 10, 15 వేలకి, కొన్ని కంపెనీలలో సూపర్వైజర్గా, కొన్ని కంపెనీలో మేనేజర్గా, ఏదో టీవీ షోరూమ్ ఇట్లా రకరకాల చోట్ల చేస్తున్నారు. ఎవరు ఇన్కమ్ చూసుకున్నా 10, 15, 18, 20, 25, 30, 40 అంతే ఉంది మ్యాక్సిమం. ఇంకెవరో ఒక 45 గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు ఒక 60, 70కి వెళ్ళింది. ఎంఎస్ఆర్ ఇట్లా ఎంత మైండ్ పోతుంది వాళ్ళకి. ఏంద్రా ఆయన నువ్వు ఏం చేసినావు అంటున్నారు. ఏం చేయలేని ఆయన వెస్టీజ్ దేవుడు ఇచ్చిండు, పట్టుకున్నా, మీరు పట్టుకోమంటే పైన చూసిండు, పట్టుకొని కొంతమంది వదిలేసిండు. మీరు అందరూ కూడా పట్టుకొని నిలబడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.